మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే-1 మార్కెట్ ఏరియాలోని రవీంద్ర యూత్ మండలి ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అందుకున్నారు. తదనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. అనంతరం కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో నివాసముండే బీఆర్ఎస్ కార్యకర్త పైతర్ ఓదెలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడ్డ సదానందంకు మనోధైర్యం కల్పించారు. రిటైర్మెంట్ కాలనీలో నివాసముండే పట్టణ సీనియర్ సాక్షి రిపోర్టర్ పొన్నాల సుమన్ తండ్రి విజయారావు ఇటీవలే అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకుని విజయారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఖంబగోని సుదర్శన్ గౌడ్, చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్, పలువురు కౌన్సిలర్లు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, అసాల రాజన్న, పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు అల్లూరి సీతారామరాజు నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ కోడూరి లహరి విజయ ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం దుర్గామాత మండపం వద్ద పూజారి దెబ్బట ప్రసాదాచార్యులు, రామచంద్ర శర్మ, రమణాచార్యులు చండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గాదేవికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుర్మిళ్ల లక్ష్మీ మహేష్, డాక్టర్ స్వామి, రజితా ఓదేలు తదితరులు పాల్గొన్నారు. అపచార దోషం ఉండకూడదు. ఓ అర్ధగంట అటో ఇటో అయినా సరే ఓపిక కొద్ది ఉండి కార్యక్రమం నిర్వహించుకోవలసిందిగా మనది. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమైంది. నాయన నువ్వు ధర్మం తప్ప గురుస్తుంది మాటకు, మంత్రం ఉన్నది, యంత్రం ఉన్నది, తంత్రం ఉన్నది, నామస్మరణ చేయలేదు, అందుకోసమే ఈ జన్మలో ఈ విధంగా బాధపడుతున్నావు అన్నాడు. నువ్వు అన్ని వేదాలు చెప్తావు, పురాణాలు చెప్తావు, మంత్రాలకు చిత్తగా వాళ్తాయా?
అతను మంచి నిష్ణాతుడు, గొప్పవాడు. మరి ఏం చేసి తెలియజేద్దామనగా మన యొక్క అల్లూరు సీతారామరాజు నగర్లో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము అంగరంగ వైభవంగా. అందులో భాగంగా ఈరోజు చండీ హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 15 మంది దంపతుల చేత విశేషంగా అమ్మవారి యొక్క ప్రీతి కొరకై ఈ యొక్క చండీ హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి కోరుకుంటూ ఈ అల్లూరు సీతారామరాజు నగర్ పట్టణం పరంపర వృద్ధి జరిగి బంగ్లాలు భవంతులతో సకల సంపదలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము.